పునర్విక తండ్రి సురేష్ కుమార్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నారు. సురేష్ కుమార్తో మనం మాట్లాడదాం. సురేష్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. నా పేరు సురేష్ కుమార్ అండి. సురేష్ కుమార్ గారు పునర్వికాల ఫాదర్ని. మీ అందరికి తెలిసే సార్. చెప్పండి సార్. మీరంతా చూసే ఉంటారు పునర్విక గురించి. తనకి SMA type 1 అని ప్రాబ్లం అండి, జెనెటిక్ ప్రాబ్లం. లక్షల్లో ఒకరికి వస్తుంది ఇలాంటి ప్రాబ్లం. మా ఇంట్లో మా పాపకు వచ్చింది. దీని నుంచి ఎలా బయటపడాలో వీళ్ళకి స్టార్టింగ్ చాలా ఇబ్బంది పడ్డామండి. అసలు ఇలాంటి ఒకటి ఉందని కూడా మాకు ఇంతవరకు తెలియదు. మా బంధువులు కూడా ఇప్పటిదాకా ఇలాంటి ఎప్పుడు ప్రాబ్లం మేము ఫేస్ చేయలేదు సార్. పాప పుట్టినప్పుడు చాలా ఆనందంగా హెల్తీగా ఉంది. చూడడానికి ఎంతో ముద్దుగా ఉంది సార్. దగ్గర 5 months తర్వాత ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి మాకు బయటపడింది. అప్పటి నుంచి ఏం చేయాలో ఏమో మాకు తెలియదు, అసలు అర్థం కాలేదు. ఆ కొన్ని రోజులు ఎలాగైనా అని చెప్పేసి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి మేము చాలా వెతికాం సార్. ఆ విధానంలో మేము హైదరాబాద్లో రెయిన్బో హాస్పిటల్ చేయించుకున్నాము. అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్గా ఇక్కడ ట్రీట్మెంట్ లేదండి, మన ఇండియాలో ఫారిన్లో ఉంటుంది దీని ట్రీట్మెంట్. ఇక్కడికి ఇంజెక్షన్ తెప్పిస్తాము, దగ్గర ఒక ఇంజెక్షన్ 16 కోట్లు అవుతుందని అన్నారు. అది కూడా 2 ఏళ్ళలోపే వేయాలని అన్నారు. ఇంకొకటి ఆల్మోస్ట్ లైఫ్ టైం 1 year 1.5 year కంటే ఎక్కువ ఉండదని కూడా చెప్పారు సార్. ఇంకా మాట చెప్పగానే మేము ఏం చేయాలో మాకేం పాల్పోయలేదు సార్. అసలు టెన్షన్ ఏంటి ఈ ప్రాబ్లం మాకే రావాలా, అసలు ఏం చేసినామని చెప్పేసి మాకు ఈ ప్రాబ్లం రావడానికి వచ్చిన ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే ఎలా ఫేస్ చేయాలని చెప్పేసి చాలా బాధపడ్డాము సార్. కొన్ని రోజులు ఏడ్చుకుంటూ కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి సిచ్యువేషన్లో ఎలాగైనా మా పాపని కాపాడుకోవాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసాం సార్. కొంచెం టైం తీసుకునైనా కానీ మా లోకల్ లీడర్ సపోర్ట్తో, అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి నేను రిక్వెస్ట్ చేశాను సార్, మా పాపని ఎలాగైనా కాపాడండి, మాకు ఫండ్స్, మాకు ఈ ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాం సార్. ఈ ప్రక్రియలోనే చాలామంది సోషల్ మీడియా వాటి ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకెళ్ళి చాలా మందికి రీచ్ అయ్యేలాగా చూశారు. అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు సార్. ఎలా అంటే ఇప్పటిదాకా ఇలాంటిది ఒకటి కన్నీ విని ఎరగారు సార్. ఇంత లక్షల మంది ఒక పాప కోసం రోడ్డెక్కారంటే ఈ చరిత్రలో ఇది ఫస్ట్ టైం సార్. అది కూడా నా పాప కావడం ఎంతో గర్వకారణంగా ఉంది సార్. ఈలోపు ఈ షార్ట్ టైంలో నేను మొదలుపెట్టింది కూడా దగ్గర 2 months 3 months అవుతుంది సార్. అటువంటిది ఈ చిన్న టైంలో ఇంత రెస్పాన్స్ వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంకొకటి ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ అవుతారు ప్రతి ఊర్లో, అదేదో ధర్నాలాగా ఖచ్చితంగా పాప బాగుండాలి, పాప బతకాలి, పాప ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి ఎవరు ఏం చేయగలరు ఇంతవరకు తీసుకుని వచ్చారు సార్. దాంతోపాటు గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల కూడా మనకి ఇప్పుడు ఈ రాబోయే ఈ వారం 15 రోజుల్లో మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించబోతున్నాం. పాపకి ఇంజెక్షన్ ఇచ్చబోతున్నాం. రానున్న కాలంలో మనం అందరి పిల్లల్లాగే నా పాప కూడా హ్యాపీగా నవ్వుతూ ఆడుకుంటుందని నేను చాలా వెయిట్ చేసుకుంటూ ఉన్నాను సార్ ప్రజెంట్ అయితే. అవును సురేష్ గారు, బిగ్ టీవీతో పాటు మీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి హృదయం మీ పాప ఆ బోసి నవ్వులు చిరునవ్వులు అలాగే ఉండాలి అని కోరుకుంది. అందుకే అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈరోజు మానవత్వం పరిమళించింది. సురేష్ గారు, ఈ డబ్బులు సమకూరిన తర్వాత అమ్మయ్య 16 కోట్ల రూపాయలు మనకు వచ్చాయి అన్న తర్వాత ఆ క్షణం మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ నేను 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ అని చెప్పినప్పుడు రియాక్షన్ కంటే 16 కోట్ల రూపాయలు వచ్చాయి, ఇక పాప వైద్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఏమనిపించింది మీకు? అసలు ఇంత బాగా రెస్పాన్స్ వచ్చినప్పుడే చాలా ఆనందపడ్డాను సార్. ఎందుకంటే ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఒక పాప కోసం. విత్ ఇన్ షార్ట్ టైంలో ఇంతమంది పబ్లిక్ రెస్పాండ్ అయ్యారని చెప్పి ఒక షాక్లో ఉంటే ఈలోగా నేనున్నానని చెప్పేసి టీజీ భరత్ గారు కూడా మన నారా లోకేష్ గారు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయడం అసలు పెద్ద మాటలో చెప్పలేను సార్. నేనున్నానని చెప్పి సార్ కూడా ముందుకు రావడం మర్చిపోలేని విషయం సార్. చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇంతమంది కూడా రియాక్ట్ అవుతారని చెప్పేసి నేను అనుకోలేదు సార్. చిన్న పెద్ద ముసలి ముతుక ఎవరైనా కానీ మా పాప అనేలాగా ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు సార్. ఎంతమంది అండి? మొత్తం 10 లక్షల జనాల నుంచి వచ్చాయి కదా, ఎంతమంది కంట్రిబ్యూట్ చేశారు? అంటే ఆ లెక్క ఎందుకు అడిగాను అంటే లక్షలోనే ఉన్నారు సార్. నేను ఎంత వచ్చింది అన్న దానికంటే ఎన్ని చేతులు కలిసాయి అన్నది ఒక్కసారి ప్రపంచానికి బిగ్ టీవీ వేదికగా చెప్పాలనుకున్నాను. ఎన్ని చేతులు ఇందులో ఆ పాప కోసం నేను సైతం అని ముందుకు వచ్చాయి అనేది అందుకే అడుగుతున్నాను
సార్ నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని లక్షల మంది ముందుకు వచ్చారు సార్. కొన్ని లక్షల మంది ₹1 కార్డ్ నుంచి కనీసం 500,000 కూడా అమౌంట్ చేసిన చాలా మంది ఉన్నారు సార్. అసలు ఈ గత 15 రోజుల్లోనే ఆల్మోస్ట్ అమౌంట్ మనకి సెట్ అయిందంటే ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అంటే ఇంతవరకు వస్తుంది సార్ అసలు. ఓకే, ఒక్కసారి మనం ఫస్ట్ దగ్గరికి వెళ్దాం. ఏమైంది అసలు పాపకి? ఫస్ట్ పాప బాగానే ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది కదా, ఈ అనారోగ్యం ఉంది, SMA type 1 ఉంది అని ఎలా తెలిసింది? ఆ రోజు ఏం జరిగింది? లేదండి, పుట్టినప్పుడు పాప బాగా హెల్తీగా ఉంది. మేము కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. రోజులు గడిచే కొద్దీ కొన్ని మూమెంట్స్ స్లో అనిపించాయి. మేబీ ఫ్యూచర్లో 1 year 1.5 year కొంచెం గ్రోత్ ఉంటుంది అనుకున్నాము. దగ్గర 5 months అయింది. 5.5 months ఆ టైంలో జనరల్గా చూపించాము సార్. ఫస్ట్ నుంచి ఎక్కడ చూపించుకుంటాం అక్కడ చూపించాము. మేబీ వీళ్ళు దగ్గర వాళ్ళు కదా, ఇలా మూమెంట్స్ ఉన్నాయి, ఎందుకైనా మంచిది DNA టెస్ట్ చేయించుకుందాం అని చెప్పేసి చెప్పారు. అంటే కొంచెం డిలే చేసాము, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని టైం తీసుకొని చేయించాము. చేయించిన తర్వాత బయటపడిన తర్వాత ఆల్మోస్ట్గా షాక్లో ఉండిపోయాం. ఏంటిది ఇలాంటి ప్రాబ్లం మాకు వచ్చింది, SMA type 1 అంటే ఏంటి అని కొంచెం టెన్షన్ తీసుకున్నాము. ఇంకా అలాగే ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని కొంచెం సెర్చ్ చేస్తే హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ చేస్తారు ఇలాంటివి అని చెప్పి అన్నప్పుడు అక్కడికి వెళ్ళి చూపించుకున్నాము. చూపించుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది కూడా ఇదే, ఇలాంటి రేర్ కేసెస్ అండి, లక్షల్లో వరకు వస్తుంది, మీ పాపకు వచ్చింది, మేబీ మీకు 1 year 1.5 year కంటే ఎక్కువ టైం ఉండదని చెప్పి అన్నారు సార్. సో అప్పుడే చెప్పారా దీని కాస్ట్ కోట్లలో ఉంటుంది 16? అవును సార్, కోట్లలో ఉంటుందని చెప్పి అప్పటికే నాకు తెలిసింది సార్. కానీ దాని గురించి ఆలోచించాలంటే కూడా మనం ధైర్యం చేయం సార్. అదే అడుగుతున్నాను, ఏంటి కోట్ల రూపాయల్లో ఉంటుంది అని మీరు విన్న ఆ క్షణం ఏమనిపించింది మీకు? కోట్ల రూపాయలు, 16 కోట్ల రూపాయలు ఉంటేనే మా కంటి వెలుగు నిలబడుతుంది అని తెలిసిన క్షణం ఏమనిపించింది? నేను డీలో పడిపోయాను సార్. నేను సాధారణమైన నార్మల్ వ్యక్తిని, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని, ఒక సెలూన్ షాప్ పెట్టుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లం వచ్చిన నాకే వచ్చింది. మళ్ళీ ఏదో ట్రీట్మెంట్ చేయించుకుందామంటే ఇంత లక్షల్లో కదా కోట్లలో ఉంది, ఇంకా నేను ఏం చేయగలను అని చెప్పేసి చాలా బాధపడ్డాను సార్. కానీ నేను చేయాల్సింది ఏంటి, డ్రాప్ కాకూడదు, ఎంతో కొంత నా వరకైనంత వరకు నేను ముందుకెళ్ళాలని చెప్పి ఒక స్టెప్ ముందుకేసాను సార్. ఇప్పటిదాకా ఇలా తీసుకొచ్చాను. అందరి సపోర్ట్ వల్ల ఇటు వరకు వచ్చింది. ఓకే, అంటే మీరు పాప తల్లి, మీ వైఫ్ ఏమనుకున్నారు ఆ క్షణం? బహుశా మీ చేతిలో పాప ఉంటుంది, 16 కోట్ల రూపాయలు ఉంటే మీ పాప బతుకుతుంది. ఆ క్షణం తల్లిదండ్రులుగా మీ రియాక్షన్ ఏంటి? నరకం సార్, నరకం చూసాం సార్ ఆ కొన్ని రోజులు. ఏంటి ఇంత మంచి పాప ఇంత అందంగా ఉంది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని చెప్పేసి చాలా బాధపడినాం సార్. నిద్ర ఏడ్చుకుంటూ బాధపడుతున్న రోజులు చాలా ఉన్నాయి. కానీ ఏదైతే ప్రాబ్లం ఇచ్చాడో ఆ దేవుడు దానికి సొల్యూషన్ కూడా ఇచ్చాడు సార్. సొల్యూషన్ ఇప్పుడు వచ్చింది, మనుషుల రూపంలో సొల్యూషన్ ఇప్పుడు వచ్చింది. కానీ బహుశా ఆ 2-3 నెలలు చాలా నరకం అనిపించుండి ఉంటారు కదా మీరు, మీ వైఫ్, తల్లిదండ్రులుగా. నాకు తెలుసు ఒక్కొక్కసారి మీరు ధైర్యం తెచ్చుకుందాం అనుకోవచ్చు ఆ సమయంలో. అసలు ఎక్స్పెక్ట్ చేయం సార్ ఇలాంటిది ఒకటి ఉందని. మాకు తెలియదు. ఎలా ముందుకెళ్ళాలో కూడా మనకి తెలియదు. అసలు వినడమే ఫస్ట్ టైం.